తండ్రి అడుగుజాడల్లోనే అకిరా ప్రయాణం. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా? 6 అడుగుల బుల్లెట్ మిసైల్ ఎవరి మీదికి దూసుకొస్తుంది? ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియాలో జరిగేటువంటి చర్చ. అదేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరానందన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే ప్రతి చోట అకిరానందన్ని తీసుకువెళ్తున్నాడు. ఆ వీడియోస్ కూడా అన్నీ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్గా మారుతున్నాయి. దాదాపు 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతోటి పర్ఫెక్ట్ కటౌట్ అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అకిరా ఎప్పటి నుంచో హీరోగా ఎంట్రీ ఇస్తాడని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే రీసెంట్గా ఒక టాపిక్ కూడా ఏంటంటే ఒక కామెంట్ కూడా పెద్ద ఎత్తున ఒక వైరల్గా మారింది. ఓజీ, పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి ఓజీ సినిమాలో అకిరానందన్ ఆల్రెడీ ఒక చిన్న క్యామియో, అంటే పవర్ స్టార్ చిన్నప్పటి ఒక క్యారెక్టర్ అకిరానే పోషిస్తున్నారు అని కూడా మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. అయితే వాళ్ళ అమ్మ, అకిరానందన్ గారు వాళ్ళ అమ్మ రేణుదేశాయ్ గారు కూడా దానికి చాలా పెద్దగానే రియాక్ట్ అవుతూ, వాడు సినిమాల్లోకి ఎంట్రీ అవ్వాలంటే కంప్లీట్గా అది వాళ్ళ నాన్న ఇష్టం, బట్ అకిరాకు కంప్లీట్గా మ్యూజిక్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది. సో హీరో అవ్వాలని రాసి పెట్టుంటే తనకు అవ్వాలని అనుకుంటే డెఫినెట్గా ఆబ్వియస్లీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అకిరా కటౌట్ కూడా మనందరికీ తెలిసిందే 6.2 అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక మీమ్ ఇప్పుడు వైరల్గా మారిందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అదే మీమ్ని హైలైట్ చేస్తున్నారు. మిర్చి సినిమాలో ఉన్నటువంటి ఒక మీమ్ని దాన్ని రీక్రియేట్ చేసి పర్ఫెక్ట్గా సింక్ అయింది అకిరాకి క్యారెక్టర్ ఈ ఈ మీమ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ మీమ్ ఏంటంటే, వాడి కొడుకు మిర్చి సినిమాలో ఉన్నటువంటి మీమ్, మేకతలలు తెంపేటువంటి కసివాడిది, హైదరాబాద్లో వాళ్ళ అమ్మతో ఉంటాడట. ఎక్కడుంటాడు? హైదరాబాద్లో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. సో వాడు మన మీద పడకుండా చూసుకోవాలన్నా అని విలన్ ఒక డైలాగ్ చెప్తాడు. మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది డైలాగ్ ఇప్పుడు అకిరా గారికి చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. అది ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గానే మారుతుంది. బట్ ఇప్పుడు ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే 21 ఇయర్స్ డెఫినెట్గా ఆ హైట్, ఇప్పుడు ఈవెన్ మెగా ఫ్యామిలీ మొత్తం చూసుకున్నా కానీ అలాంటి హైట్ అసలు ఎవరికి లేదు, ఆ కటౌట్ కూడా ఎవరికి లేదు. అంటే 6.2 అంటే ఆబ్వియస్లీ అదొక మంచి, అంటే ఈవెన్ ప్రభాస్ గారు, ఈవెన్ వరుణ్ తేజ్ గారు ఉన్నటువంటి హైట్ అది. మరి ఆ కటౌట్కి ఆయనకు తగ్గ సినిమాలు పడితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందని కూడా పవన్ గారి ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఒక ఆనందాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో అకిరా గారి ఎంట్రీ ఎనీ టైం ఉండొచ్చు అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెన్నంటే తిప్పించుకుంటూ అసలు క్రమశిక్షణకి ఎలా ఉండాలంటే క్రమశిక్షణని దగ్గరుండి మరీ నేర్పుతూ ఉన్నటువంటి గుళ్ళనన్నింటినీ, పుణ్యక్షేత్రాలన్నింటినీ దగ్గరుండి మరీ తిప్పుతున్నారు. సో పవన్ గారి పక్కన అకిరా వస్తున్నాడు అని అంటే అసలు ఆ కటౌట్ చూస్తేనే ఒక హై ఫీస్ట్ ఉంటుందని కూడా మెగా ఫ్యాన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి అకిరా ఎంట్రీ డెఫినెట్గా ఆయనకి ఇంట్రెస్ట్ మాత్రం మ్యూజిక్ మీద ఉంది. అండ్ మార్షల్ ఆర్ట్స్ కూడా చాలా నేర్చుకున్నారు. ఈవెన్ వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి కూడా ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ కానీ, కరాటే, ఇలాంటి చాలా విద్యలు నేర్చుకొని ఆయన ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు. సో డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమాతోటి ఎంట్రీ ఇవ్వనున్నాడు. లేదు అంటే ఓజీలో కూడా ఒక క్యామియో చేసే అవకాశం డెఫినెట్గా కనిపిస్తూ ఉంది అని కూడా అంటున్నారు. సో మరి ఓజీలో ఒకళ్ళ ఉంటే ఆయనకి ఇప్పుడు అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే, ఈవెన్ ఒక్క సినిమా కూడా తీయకముందే ఈ రేంజ్లో అప్లాజ్ ఉందంటే, ఇన్ కేసు ఒకవేళ సినిమా తీస్తే ఆ ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో బేసిక్గా ఎవరికైనా కానీ ఈవెన్ పవర్ స్టార్ అభిమానులకి ఎప్పటి నుంచో అకిరా గారిని హీరోగా ఎంట్రీ అయితే చూడాలని డెఫినెట్గా వాళ్ళకి ఉంది. అండ్ కామెంట్స్ కూడా అడుగుతున్నారు, ఎప్పుడు కొడుకు ఎప్పుడు వస్తాడు, వారసుడు ఎప్పుడు వస్తారు అని కూడా కామెంట్లు అయితే పెడుతున్నారు. మేబీ ఏ టైం వచ్చినా కానీ ఇన్ కేస్ ఆ కటౌట్కి పర్ఫెక్ట్ సినిమా పడితే మాత్రం హాలీవుడ్ కాదు, ఇక హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోతారని కూడా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూడాలి మరి. సో అకిరా గారి ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, సో ఒకవేళ ఓజీలో ఉంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో కూడా డెఫినెట్గా సినిమా వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే.